న్యూస్ 81 కు స్వాగతం. జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో 18వ సత్సంగ వార్షికోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయని, వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం తెలిపారు. భక్త మార్కండేయ దేవాలయ సత్సంగం ఆవిర్భవించి 18 ఏళ్లు గడిచిన సందర్భం పురస్కరించుకొని సత్సంగ ప్రధాన నిర్వాహకులు శ్రీ భక్త మార్కండేయ సత్సంగ స్తోత్రమాలిక పుస్తకాన్ని విడుదల చేశారు. ప్రముఖ జ్యోతిష వౌస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమన్ నంబిగ్గు వేణుగోపాలాచార్య కౌశిక మరియు ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి తిగుల విశ్వశర్మ గారు స్తోత్రమాలిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, రుద్రంగి గోపాలకృష్ణ శర్మలు పూజలు జరిపారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భోగ గంగాధర్, గాదాసు రాజేందర్, కొక్కుల ప్రభాకర్, మహేష్, రాజ్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులు గాజంగి నందయ్య, తౌట్ రామచంద్రం, ప్రముఖ వ్యాఖ్యాత పాంపట్టి రవీందర్, గుడికందుల వెంకన్న, కోటగిరి శ్రవణ్ కుమార్, జిల్లా ప్రభాకర్, యాదగిరి మారుతీరావు, సత్సంగ్ సభ్యులు, మాతలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నైనం చిందంతి శోషయతి మారుతః అచ్చేత్యోయపదాయోయం మర్హసి అత చైనం నిత్యజాయి వ్యక్తమధ్యాని భారత అవ్యక్తాయనానేవ తత్ర పరిదేవన ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః మమఖ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోషితుమర్హసి గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠే ప్రభాషాంకుశ పుష్పబాణచాపాం సంస్థాకరం భవనవాసిని సురాసాగర మధ్యస్థ కామాక్షి చక్రరాజరూఢ సర్వాయుధ పరిష్కృత శ్రావణ మాసంలో మొదటి సోమవారం రోజున మనం చేసుకునే పండగ శ్రీ భక్త మార్కండేయ సత్సంగ వార్షికోత్సవం. ఈ యొక్క వార్షికోత్సవానికి వచ్చిన మీ అందరికీ కూడా
అమ్మవు నీవని కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులందరూ కూడా భక్తులందరూ కూడా ఆచార్య పోషక గారికి మరియు తిరుమల విశ్వశర్మ గారికి నా యొక్క పాదాలు వందనాలు తెలియజేస్తూ ప్రియ భగవద్బంధువులారా, ఈ భక్త మార్కండేయ దేవాలయం 1950లో ఒక ఆలయం తిరిగా ఒక గుడి తిరిగా కట్టి ఒక చిన్న రూమ్ కట్టి దాంట్లో ఒక ఫోటో పెట్టి మొదటిగా సిరిసిల్ల చంద్రశేఖర శర్మ గారు ఈ గుడి ప్రతిష్ట అయ్యే వరకు కూడా వారు వచ్చే రోజు ప్రతిరోజు వచ్చి ఫోటోకు పూజ చేసి వారు పూజ చేసినారు. దయచేసి ఎవరు కూడా లేచి కూర్చోవాలి. శివ మహేశ్వర సాయి गायत्री माता की जय, माता की जय, बच्चा बंदगणों चिलकुर बालाजी की जय, विद्विषावहै ओम शांति ऋषिकेश वासुदेव नमोस्तुते वासुदेव नमो 860 దేవాలయాల ప్రతిష్టాపకులు, ప్రముఖ జ్యోతిష్ శాస్త్ర నిపుణులు, వాస్తు శాస్త్ర నిపుణులు, 58 భాగవత ఇతిహాసాలను అందించినటువంటి వారు, అన్ని దేవాలయాలకు వైదిక సలహాదారు. ముఖ్యంగా భక్త మార్కండేయ మహామందిరం అంటేనే వారికి అపారమైన ప్రేమ, అభిమానము, వాత్సల్యంతో కూడుకున్నటువంటి శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశల్ గారికి పార్థివమైనటువంటి భక్తిపూర్వక రావాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇరుగు బావులే ఖచ్చితంగా ఇరుగు బావులే మరొకసారి పాల్గొనాలని తెలియజేస్తుంది. ఈ యొక్క కార్యక్రమ నిర్వహణను తన విధానస్థల మీద వేసుకొని నడిపిస్తున్నటువంటి ఆత్మీయ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముందుకురా సందీప్ ध्रुवन्ते राजावर्णो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च काष्ठधारयतान् ध्रुवं ध्रुवेण हविषा अस्मै देवानाय ब्रह्मन् अयं ब्रह्मणस्पतिः अयं मूर्तस्मोर्तो దయచేసి కార్యవర్గ సభ్యులుగా
ముందుకు రావాల్సిన కోరుచున్నా. ప్రతి ఒక్కరిని కార్యవర్గ సభ్యులందరూ కూడా ముందుకు రావాలి. భక్త మార్కండేయ దేవాలయం సప్తమాలిక ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసి వేదికను అలంకరించిన ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంది వేణుగోపాలాచార్య జోషి గారు, అలాగే ప్రముఖ పౌరాణిక వేద పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తేజుల విశ్వకర్మ గారు, అలాగే రుద్రంగి గోపాలకృష్ణ పండితులు గారు, అలాగే వేదిక మీద ఉన్న మార్కండేయ దేవాలయ అధ్యక్షులు చిరంజీవి గంగాధర్ గారు, అలాగే తాజా మాజీ అధ్యక్షులు లఘు సెలక్షన్స్ అధినేత ఆకుపత్రి శ్రీనివాస్ గారు, అలాగే గంగాధర్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు అర్పిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ సత్సంగ స్తోత్ర మాలిక వల్ల మనకి ఏం లభిస్తుంది అనే క్వశ్చన్ అందరికి రావచ్చు. అది చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. అందులో అన్ని దేవతలకు సంబంధించిన భజనలు పొందుపరచడం జరిగింది. ఎక్కడ కూడా ఇలాంటి సత్సంగ స్తోత్ర మాలిక అధికారులకు నిర్వహించబడలేదు. ఎందుకంటే అందరూ ఒకే రకంగా నిర్వహించడం జరిగింది. దేవాలయానికి సంబంధించినే పెట్టుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఈ పట్టణంలోని ఎన్ని సత్సంగాలు ఉన్నాయో అన్ని సత్సంగాల భజనలు పొందుపరచడం జరిగింది. అలాగే ఈ దేవాలయానికి సంబంధించిన భజనలు కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్తోత్రాలను ప్రతి ఒక్కసారి ప్రతిరోజు మీరు ముందుకొని చూసినట్టుంటే నిజంగా స్వర్గమే. సత్సంగానికి వస్తే ఇవాళ పెద్దలు చెప్పినట్టు మనశ్శాంతి అనేది తప్పకుండా కలుగుతుంది. మీ అందరికీ అనుభవం. ఇంటికాడ ఎన్ని సమస్యలు ఉన్నా వీటికి వచ్చి ఒక్క నిమిషం ధ్యానంలో కూర్చుని ఈ భజనలో కూర్చుంటే ఆ గంట సేపు నిజంగా మనం స్వర్గంలో కూడా అనుభూతి కలుగుతుంది. ఇంత చక్కని అవకాశాన్ని నాకు కలిగించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే కాలాతీతమైంది. నాకు శివత్వం ఇచ్చారు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మీ అందరితో ఇంకా మాట్లాడాలని ఉన్నది కానీ మాట్లాడలేకపోతున్నాను. కాలాతీతమైంది. దయచేసి క్షమించండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా చాలా చాలా శ్రీ గారు కార్యక్రమాలు సేకరిస్తున్నటువంటి వివిధ దేవాలయాలు వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం జరగాలి అంటే దానితో కలియడము అని అర్థం. ఏదైతే దైవిక శక్తి ఉందో అది నాటి పిక్చర్ అడిగితే అది అమ్మవారి అంటారు. ఇంకొకళ్ళు అడిగితే అది శివుడి హనుమంతుడే అంటారు. ఇంకోళ్ళు అడిగితే సాయిబాబా. ఇంకా ఏదో రకంగా వాళ్ళ మనస్సులో ముద్రపడిన నామకీర్తన ఇక్కడ అందరూ ఆలపిస్తూ ఉంటారు. ఆలపించినటువంటి నామకీర్తన క్రమక్రమంగా ఏం చేస్తుంది అంటే అది నామం జపమై, జపము ధ్యానమై, ఆ ధ్యానము జ్ఞానమై ఆ యొక్క దైవం అనేది పెరుగుతుంది. ఇది సత్సంగం యొక్క ప్రత్యేకత. కనుక సత్సంగం రావడం వల్ల ఏం తెలుస్తుంది అంటే దైవిక శక్తి మన లోపల వెలుగొందుతుంది. ఎప్పుడైతే మనకు వెలుగొందుతుందో మన జీవితాలు ధన్యమవుతాయి. కనుక సత్సంగ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి. అది ఏ సత్సంగైనా, ఎక్కడి సత్సంగైనా, ఏ పేరు ఉన్నా, ఏ ఊరు ఉన్నా సత్సంగం అనేది అది మన జీవితాన్ని సార్థకం చేసే ఒక భాగం. కనుక అలాంటి సత్సంగ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవాలి. ఇక్కడ దాదాపు 18వ సంవత్సరం ఇది ఈ వార్షిక మహోత్సవం. భక్త మార్కండేయ 18 సంవత్సరాలు, ఇది ఒక 18వ సంవత్సరం. 18వ సంవత్సరంలో ఒకటి లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమం ఆరంభమవుతుంది. నవదుర్గ పీఠక్షేత్రంలో శ్రీమాన్ శ్రీ నంది వేణుగోపాలాచార్య కౌశల్ గారి ఆదేశానుసారంగా వారు ముహూర్తం నిర్ణయించడం జరిగింది. ఈ 22వ తారీఖు సోమవారం నుండి సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారం వరకు 5వ రోజు మధ్యాహ్నము మహాన్నదానంతో కార్యక్రమం పూర్తవుతుంది. కనుక దయ ఉంచి మరి మనమందరం ఇక్కడ దాదాపుగా ఈ ప్రాంతంలో ఆరంభమైనటువంటి ఏదైతే లలిత సహస్రనామ పారాయణం గీతా సత్సంగ్ వారి యొక్క ప్రోద్బలంతో శ్రీమాన్ శ్రీ జివే కిషన్ గారి యొక్క ఆధ్వర్యంలో అనాటి కాలంలో కొనసాగింది. కనుక అలాంటి కార్యక్రమం 22 అక్కడ పీఠంలో 3వది. కనుక ఆ కార్యక్రమం ఇవాళ 12 గంటలకు నిర్ణయించడం జరిగింది. 12 గంటల కలశ స్థాపనతో కార్యక్రమం పారాయణ ఆరంభమవుతుంది. కనుక దయ ఉంచి
పేరు పేరుగా మేము అందరినీ ప్రార్థన చేస్తున్నాం. 5 రోజులు ఉదయం 10:30 నుండి 11:30, సాయంత్రం 6:30 నుండి 7:30. కనుక ఈ 5 రోజులు ఈ యొక్క సమయాన్ని వెచ్చించి అమ్మవారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా మీరందరూ ఇచ్చేసి ఈ ఆశీర్వాదాన్ని మాకు అందించి మమ్మల్ని తరింపజేయాల్సిందిగా ప్రార్థన చేస్తూ గోపాలాచార్య కౌశల్ గారికి ఆత్మనాలకు నమస్కరిస్తూ భక్త మార్కండేయ స్వామి వారి దేవాలయం చాలా గొప్ప అయినటువంటి దేవాలయంగా చాలా మంది భావించేటువంటి స్థలం. ఈ స్థలంలో అనేక మంది దేవతలకు నిలయమైనటువంటి వాళ్ళందరికీ కూడా నమస్సుమాంజలు జరుగుతూ వేదిక పైన ఉన్నవారిని పెద్దల్ని, వేదిక ముందు ఉన్నవారిని అందరినీ కూడా స్వాగతిస్తూ సత్సంగానికి సుమారుగా 18 వయసు వచ్చింది. 18 సంవత్సరాలలో ఈ సత్సంగం అంటే ఒక మహా వృక్షమే. 18 వసంతాల నుంచి చక్కని పువ్వులు అందిస్తూ ఇంకా ఇతరమైన సత్సంగాలు కూడా రంగురంగుల పూలు పూసేటువంటి ఒక అవకాశమైన వృక్షంగా నిలిచింది మన మార్కండేయ సత్సంగం. దాన్ని స్థాపించి ఆ తర్వాత ఆ సత్సంగం యొక్క ప్రాధాన్యతను పెంచి సత్సంగం యొక్క గొప్పతనాన్ని అన్ని సత్సంగాలకు అందించినటువంటి మహనీయులు మన సత్సంగ ప్రభువుని అందరినీ కూడా కీర్తిస్తూ సత్సంగం ఎందుకంటే ఓ పండితులు అందరూ 10 మంది అవుతుంటే కూర్చున్నారు. పండితులు కనుక అనేక వేదాంత విషయాలు మాట్లాడు. ఆయన రామాయణం గురించి మాట్లాడారు. ఏమీ తెలియనివాడు రామాయణం గురించి చెప్పాడు. ఇంకో ఆయన మరొక ఆయన భారతం గురించి మాట్లాడారు. కానీ రామాయణం తెలియనివాడికి భారతం. ఈ పిల్లవాడు ఏం చేశాడు అంటే భారతం గురించి చెప్పాడు. ఇంకో ఆయన భాగవతం గురించి మాట్లాడాడు. ఇంకో పండితుడు. ఈ చిన్నపిల్లవాడు కూర్చున్నాడు అక్కడ. ఈయన భాగవతం గురించి మాట్లాడాడు. మరో పండితుడు శివపురాణం గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ఈయన శివపురాణం గురించి మాట్లాడాడు. ఆ బాబు అడిగారట, బాబు రామాయణం గురించి చదివి తెలియదు, భారతం గురించి చదివిన వాడికి భాగవతం గురించి తెలియదు, నీకు అన్ని విషయాలు తెలిసాయి, నువ్వు ఏం చదువుతున్నావు అని. అయ్యా నా పేరే నాకు రాయరాదు అన్నాడు. అదేంటి నీ పేరే నీకు రాయరాకపోతే ఈ రామాయణ భాగవత పురాణాలను చెప్తున్నా అంటే నేను ప్రతిరోజు సత్సంగులు వెళ్తానండి. ఆ సత్సంగులో వాడు మాట్లాడే మాటల ద్వారా శృతమే గోపాయ విన్న పాండిత్యమే శృత పాండిత్యం. అలాగా నీకు ఇంత లాభం అయితే ఒక గ్రంథం చదవాలంటే జీవితం అంతా గడుస్తుంది. కానీ సత్సంగం వల్ల ఇంత లాభం అయిందని ఆ పండిత బాబులంతా కూడా సత్సంగాలకు వెళ్ళడం ప్రారంభం చేశారు. ఇది ఒక ఆనందదాయకమైన సంప్రదాయ పరిరక్షణ సమితి అంటే మన హైందవ సంప్రదాయ సంరక్షణను రక్షించుకోవాల్సినటువంటి వ్యవస్థ ఈనాడు అవసరమైంది. ఎప్పుడు అవసరం ఉంది, దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. ఇది ఒక విషయం. ఈ మహావృక్షం ఆలయ నిర్మాణంలో ఇవాళ సత్సంగం లాంటిదైతే ఆలయ నిర్వహణ చేస్తున్నటువంటి వాళ్ళు సుమారుగా చాలా కాలం నుంచి వాడంతా ఈ సత్సంగానికి ఆకులు లాంటి వాళ్ళు, కొమ్మలు లాంటి వాళ్ళు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని సక్రమైన రూపుదిద్దుకోవడానికి సుమారుగా చాలా కాలం నుంచి సేవలు అందిస్తున్న పెద్దలంతా కూడా ఆ చెట్టుకు మొదలు లాంటి వాళ్ళు. కానీ ఇక్కడ ఏ చెట్టుకైనా పూలు పోయాలంటే, ఏ ఇల్లైనా అందంగా కనిపించాలంటే రంగు వేస్తారు. పునాది రంగు రంగులు పోయారు.
అట్లాగే చెట్టుకు కూడా వేరుకు నీళ్లు వస్తేనే ఆకులు, కాయలు, పువ్వులు, పళ్ళు అన్ని వస్తాయి. ఇక్కడ మన పద్మశాలి సేవా సంఘంలో ఉండే గొప్పతనం ఏంటంటే పద్మానికి ఉన్న రేకులు వేరే ఏ పువ్వు ఉన్నాయి, వేల రేకులతో ఉంటుంది. అందుకే సహస్ర దళ పద్మం అనేది అది వేరు. అలాగే ఆ పద్మం లాగానే ఉన్నారు వ్యాపార వ్యవహారవేత్తలు ఉన్నారు, ఉపన్యాసకులు ఉన్నారు, పండితులు ఉన్నారు, మొదలు వేరే ఇక్కడ మనకి ఇంత పెద్ద కనిపించారు. ఈ ఆలయాన్ని స్థాపించక ముందు ఈ ప్రాంతంలో సత్సంగాలు కానీ, ఆరాధనలు కానీ, అద్భుతమైనటువంటి ఉత్సవాలు కానీ జరుగుతూ ఉంటాయి సార్. అక్కడ మన వాళ్ళు అక్కడ ఉండేటువంటి వైభవాన్ని, విధానాన్ని మన ప్రాంతంలో నిలపాలనుకొని అతను చూసి ఫస్ట్ 1952లో మనం కూడా సామూహికమైన ఉత్సవాన్ని జరపాలి అని మన కూరగాయల మార్కెట్ వెనక మహాగణపతి నవరాత్రులు యూత్ వాళ్ళందరూ కూడా కలిసి ఒక అందాన్ని, చందాన్ని, భక్తిని లోకానికి ఎలా చాటొచ్చు అంటే ఒక ఉత్సవం చేస్తే రామ గాన సంకీర్తన చేత అందరినీ ఎలా అలరించవచ్చు, చక్కనైన వినోదాన్ని కలిగింపజేసే ఉత్సవంలో ఎలాంటి వైభవాన్ని నాగూరు గంగారాం గారా, మేన గంగారాం గారా ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి సుమారుగా అంటే 53 నుంచి సుమారు 24 సంవత్సరాల కాలం గడిచి కారణం ఆర్థిక స్థితి సరిగ్గా లేని రోజు అందరి రూపంలో ఒక భక్తుడిగా అవతరించి ఉన్నాడు పరబ్రహ్మ స్వరూపం. లోపల ఉన్న పరమాత్ముడిని మనం చూడాలి అంటే మన మనస్సు అంతఃకరణ శుద్ధి కావాలి. ఈ అంతఃకరణ శుద్ధి కావాలి అంటే భగవంతుని యొక్క నామస్మరణ తప్ప లోకంలో ఇంకా ఏ లేదు కనుక అటువంటి నామస్మరణ ఎక్కడ దొరుకుతుంది అంటే మన ఇంట్లో మనం నామస్మరణ చేసుకుంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఒక కేంద్రం, ఒక స్థలం, ఒక భగవంతుడి యొక్క పాదాల దగ్గర ఆ మూర్తిని చూసుకుంటూ చేస్తే, ఎందుకంటే సత్సంగం అంటే ఇంట్లో చేసుకున్న దానికే ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు అంటే లోపల ఒక మూర్తి కనిపిస్తుంది. ఒక రామచంద్ర మూర్తిని చూసినాం. శ్రీరాఘవం దశరథాత్మనం అప్పమేయం సీతాపురం అనేటువంటి ఒక శ్లోకం చెప్తే ఆ శ్లోకంలో ఉండే దండాన్ని పట్టుకున్న రామచంద్రమూర్తి, కోదండాన్ని ధరించిన రామచంద్రమూర్తి కనిపిస్తాడు. ఆ రామచంద్రమూర్తిని చూసినప్పుడు ఒక్కొక్క వాళ్ళ మనసులో ఒక్కొక్క అభిప్రాయం ఏర్పడి ఒక పదము, ఒక వచనం గురించి మీకు అందరికీ కూడా సత్సంగం అంటే ఏమి తెలియని వాళ్ళు ఇక్కడ కూర్చున్నా అన్ని విషయాలు ఆకలింపు చేసుకునేటువంటి కేంద్రం ఏదైనా ఉంది అంటే అది సత్సంగమే. దాని ద్వారా ముక్తి కలుగుతుంది అని సాక్షాత్తు శంకర భగవత్పాదులు మోహముద్రలో మనకు తెలియజేసినారు. కనుక అటువంటి సత్సంగం ఈనాడు ఇంటింటై పెద్దలు చెప్పినట్టుగా ఒక బీజము, ఒక వృక్షముగా మారి సనాతన వైదిక ధర్మాన్ని మనం కాపాడుకోవాలో మనం ఉన్నందుకు ఈనాడు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో ఒక సత్సంగం ఉంటే తప్ప మనల్ని మనల్ని కాపాడుకునేటువంటి పరిస్థితి మనకు లేదు. మన సంస్కారం అంతా అడుగంటి పోకుండా ఒక సత్సంగం ద్వారా సంస్కారాన్ని పైకి తేవాలనేటువంటి సదుద్దేశం చేత భక్త మార్కండేయ స్వామి దేవాలయం వాళ్ళు ఒక 18 సంవత్సరాల నుంచి కష్టపడి ఈనాడు ఇంతమందిని తయారు చేసినాడు. దీంట్లో ఉండేటువంటి ప్రధాన ఉద్దేశం ఒకటే. 18 అంటే 8, 1, 2గా ఉన్నాయి. ఒక్కటైనటువంటి పరమాత్ముని అష్టైశ్వర్యాలు అనేటువంటి మార్గాన్ని విడిచిపెట్టి కేవలం మనం పరమాత్ముని యొక్క దివ్య చరణాలు చేరాలి అనేటువంటి సంకల్పం చేత మన ద్వారా ఇంకో 10 మంది సత్సంగానికి వచ్చి మన సంస్కారాన్ని, సత్సంగానికి వస్తే మొట్టమొదటిగా ఏముంటుందంటే రూపాయి ఖర్చు లేదు మనకు. వాస్తవంగా ఆలోచన చేస్తే బొట్టు పెట్టుకోవడానికి ఇక్కడ బొట్టులు పెడతారు, కూర్చోవడానికి ఓ ఆసనం వేస్తారు, ఉక్క పోస్తే ఓ ఫ్యాన్ వేస్తారు, పదం అనగాకపోతే ఓ పుస్తకం ఇస్తారు, మంచిగా అనగలిగితే ఓ మైక్ ఇస్తారు, చప్పట్లు కొట్టినా చివరికి పెట్టేది ప్రసాదం అయితే ఇస్తారు. కనుక ఒక సత్సంగానికి వస్తే ఒక సంస్కారం అలవాటు అవుతుంది. కనుక అటువంటి సంస్కారం ఈనాడు మనం కాపాడుకుని మన సనాతన వైదిక ధర్మాన్ని కాపాడుకునేటువంటి స్థితి
ఇంకా 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 ప్రపంచవ్యాప్తమై పరమాత్మ యొక్క దివ్య పరిమళ సుగంధం ఏదైతే ఉందో అందరికీ విరాజిల్లేటట్టు పరమాత్మ ఆశీర్వదించాలని, ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు ఇక్కడ నిర్వాహకులైన ఆకుపత్రి శ్రీనివాస్ గారు, వారి శ్రమ నిజంగా ఒక్కొక్కరికి 10 సార్లు 20 సార్లు ఫోన్ చేసి మీ మాట కావాలి, భగవంతుని గురించి 2 మాటలు చెప్పండి అని, మీ పాట కావాలి, ఈ పుస్తకంలో మీ పాట చేరుస్తామని దాదాపు ప్రింపప్పులు లెక్క పెట్టడానికి 27 రోజులు 30 రోజులు అని చెప్పినారు. కానీ ఆయన మొదలు పెట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల నుంచి ఆయన కృషి అదే. ఎక్కడ కొత్త పాట ఉంది, ఎక్కడ కొత్త బాణీ ఉంది, ఆ బాణీని ఏ బాణీలో పాడితే మన పుస్తకంలో మలుచుకోవచ్చు అనేటువంటిగా మంచి సంకల్పం చేత ఆయన కేవలం మార్కండేయ సత్సంగంలోనే కాదు, ఏ సాధారణమైనటువంటి ఒక ఆలోచన ఆయనకు ఒకటే, ఇక్కడ పాడిన కొత్త పాట ఏంటో మనం పాడాలి, మన అందరికీ చెప్పాలి, అందరూ ఈ పాటలు పాడాలి. పాడడం ద్వారా ఏమవుతుందంటే చిన్నపిల్లలకి ఓ నామం చెప్తే వాడు పొద్దున్నంతా వెళుతూ అదే మాటను చెప్పుకుంటూ పోతాడు. సత్సంగం దాని ద్వారా చేసినటువంటి పాపము దూరమై జ్ఞానముగా మారి ఆ జ్ఞానమే భగవంతుని యొక్క పాదాలకు చేరేటట్టు మనకు ఎన్ని జన్మలు ఎత్తుతేనో అందుతుంది. అటువంటిది ఈ జన్మలో మంచి అవకాశాన్ని వినియోగించుకొని అందరికీ పరమాత్మ ఇవ్వాలని అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, ఇట్లా మాట్లాడడానికి ఒక యోగ్యత ఉండాలని కూడా వేణన్న అని మేము మెచ్చుకుంటాం. ఆయన వెంబడి కవితలాగా సుమారు 14-18 సంవత్సరాల నుంచి వారు వెంబడి తీసుకొని వెళితే వాళ్ళ వెంబడి జరిగిన సత్సంగమై మీ అందరూ పరిచయం అయితే ఆ సత్సంగాల్లో పాల్గొంటే ఈనాడు మాట్లాడే అవకాశం ఒకటి దొరికింది. ఇదే నిదర్శనం. ఇట్లాంటి అవకాశం అందరికీ పరమాత్మ కలిగించాలని, ప్రశాంతత అందరికీ కూడా మహాదేవ. కులబాంధవులు సత్సంగ కార్యక్రమాలు ఊరిపోతూ ఉంటారు. నిజంగా ఏంటంటే వచ్చి దర్శనం చేసుకుని పోతా ఉంటుంది చేస్తాం. నేను అనుకుంటానంటే భజనేశ్వర కార్యక్రమం కానీ, పాటలు పాడే క్రమం కానీ, యొక్క అమ్మవారు కానీ, శివుని కానీ, రాముని యొక్క ఆశీర్వతో ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళకు ఎల్లవేళ ఆరోగ్యాలు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సత్సంగం 15 సంవత్సరాలు అయినా కానీ జగదాయ ఆధ్యాత్మిక గురువులు శ్రీమాన్ నమ్మివేణు గోపాలాచార్య కౌశిక్ గారు, అలాగే బ్రహ్మశ్రీ తిగుల విశ్వశర్మ గారు, అలాగే గోపాలకృష్ణ గారికి పాదాభివందనం చేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన ఆధ్యాత్మిక బంధువులందరికీ కూడా పాదాభివందనం చేయడం జరుగుతుంది. జగిత్యాలలో శ్రీ లక్ష్మీ గణేశ సేవా సంఘం, గణేశ మందిరం సేవా సంఘం కార్యవర్గ సభ్యులు శ్రీ ఆకుపత్తిని శ్రీనివాస్ గారు లక్ష్మీ గణపతి ఆశీస్సులతో, వారి ఆశీస్సులతోనే ఇక్కడ 18 సంవత్సరాల ముందు ప్రారంభించడం జరిగింది. వారికి ఎల్లవేళలా స్వామివారి ఆశీస్సులు, మార్కండేయ భగవాని ఆశీస్సులు ఉండాలని ఉంటాయని కోరుకుంటున్నాం. కలియుగంలో నామస్మరణకు మించింది ఏది లేదు. మనం ఒకరం ఇంట్లో భజన చేస్తే ఒకరిని చేస్తాము. అదే సత్సంగంలో 100 మందితో భజన చేస్తే 100 మంది భజన అంటుంటే ఆ శబ్ద కథనాలతో జరుగుతుంది. కాబట్టి కలియుగంలో ఎక్కడ నామస్మరణ చేసినా సోమవారం మార్కండేయ గుడి, మంగళవారం మన గణేశ దేవాలయం, బుధవారం అయ్యప్ప దేవాలయం, గురువారం సాయిబాబా దేవాలయం, శుక్రవారం వాసవిమాత దేవాలయం, శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎక్కడ సత్సంగం జరిగినా అక్కడ భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రావణ మాసంలో సోమవారం విశేషం ఉంటుంది. అలాగే 18వ వార్షికోత్సవం సందర్భంగా సత్సంగ స్తోత్ర గ్రంథంని ఇతరులకు సేవ చేయడం జరుగుతుంది. కాబట్టి సేవ చేయాలంటే ఇంకా మనకు ఎక్కువ ఫలితం రావాలంటే గణేశ దీక్షలు తీసుకోవాలి. తప్పకుండా గణేశ దీక్షలు ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస గారు, జిఆర్ గారు, రాజేంద్ర గారు శ్రద్ధ తీసుకొని భక్త మార్కండేయ సభ్యులందరినీ కూడా దీక్ష తీసుకునేటట్టు ప్రోత్సహించి అందరూ దీక్ష తీసుకుని స్వామివారి అనుగ్రహం పొందవలసింది. సత్సంగ 18వ సత్సంగ స్తోత్ర మాలిక భక్తి భజన పారాయణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానితులు పెద్దలు, ఉమ్మడి రాష్ట్రంలోని పేరుగాంచినటువంటి ఆచార్యులు శ్రీమాన్ శ్రీ నంబి వేణుగోపాలాచార్య. మేము సాక్షాత్తు మహాశివుడితో పోల్చుకునే మన బ్రహ్మశ్రీ తిగుల విశ్వశర్మ అయ్య గారికి
అదేవిధంగా పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు గంగాధరణ గారికి జేఆర్ స్వామి మరియు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రాజేంద్రన్న, వారి కార్యవర్గ సభ్యులందరికీ, మాజీ కార్యవర్గ సభ్యులందరికీ, అదేవిధంగా అన్న గాజని నందన గారికి, కుల ప్రముఖులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు శ్రీ భక్త మార్కండేయ సేవా సంఘానికి సదా ఏళ్ళ వేళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సత్యం అనేటువంటి కార్యక్రమానికి వస్తే ఏమొస్తుంది అంటే ఆనందం, సంతోషం, అద్భుతం, మధురాను బూది కలుగుతుంది అని నేను చెప్తాను. ఇక్కడ కేటాయించే ఈ ఒక గంట 2 గంటలు ఒక్కొక్క సత్సంగం ఒక్కొక్క సమయాన్ని తీసుకుంటుంది. ఈ 2 గంటల సమయంలో మనం ఒక 100 మందిని సత్సంగంలో కూర్చొని 100 మంది 100 రకాలుగా పాడే మాటలు వారు పాడితే మాట్లాడితే మనం విని మనకు తెలియని విషయాన్ని, తెలియని పాటని, తెలియని అర్థాన్ని, జీవిత పరమార్థాన్ని తెలుసుకుందాము. ఈ 2 గంటల సమయంలో మనం ఎక్కడో కూర్చుంటే అనవసరమైన విషయాలు, పనికిరాని చెడ్డ విషయాలు, పనికిరాని విషయాల గురించి చర్చించుకొని ఈ మంచి జన్మను సార్థకం చేసుకోకుండా ఐశ్వర్యాలు కరిగిపోయే ఈ జీవితము తిరిగి మళ్ళా నమస్కరిస్తూ, అలాగే పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు జేఆర్ గారికి, వారి కార్యవర్గానికి, అలాగే భక్త మార్కండేయ సత్సంగ నిర్వాహకులు ఆపత్తి శ్రీధర్ గారికి, గీతా సత్సంగ ట్రస్ట్ సాంబారావు గారికి, మార కార్యదర్శి గారికి, అందరికీ, లక్ష్మీ గణేష్ కన్వీనర్ ఈ కోటేశ్వర గారికి, మరి వచ్చిన భగవద్బంధువులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు ఒక పండుగ వాతావరణం ఉంది, పండుగలాగా ఉన్నది. 18వ వార్షికోత్సవ సౌరంభం జరుగుతున్నది. దీనికి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం రోజున ఏదో ఒక పుస్తకం కానీ, లేకుంటే ఏదో ఒక నిలబెట్టం కానీ, లేకుంటే ఏదో ఒకటి ప్రతి సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఏదో ఒకటి భక్తులకు అందిస్తున్నటువంటి వైభవంగా 18వ వార్షికోత్సవం సత్సంగ భక్త మార్కండేయ సత్సంగ స్తోత్రమాలికలు అత్యంత వైభవంగా, అది అందులో అన్ని రకాల భజనలు, అంటే ఇప్పుడు ఏ సత్సంగాలు ఏ భజనలు లేవో అవి కాకుండా కొత్తగా ఉన్నటువంటి భజనలు కూడా అతను క్రోడీకరించి ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క సత్సంగం పట్టుకున్నట్టు అన్ని ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం వెళ్తుంది అన్ని భజనలు ఉంటాయి. సహాయశక్తులా మేము ప్రయత్నించి దానికి అన్ని భజనలు క్రోడీకరించి పెట్టిన క్లాసులో ఉండి ఆ యొక్క భక్తి భావమైనటువంటి స్థానిక మార్కండేయ దేవాలయంలో 1986 సంవత్సరం అయ్యప్ప దీక్షలు తీసుకొని భక్తి అనే కేంద్రంలో కూడా ఆ బీజాలను మాకు మార్కండేయుడు ఆశీర్వాదంతో శ్రీడి సాయిబాబా దేవాలయం, అలాగే 10 సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నిర్వహణ మా యొక్క గురువారిలు నందగోపాలాచార్య కౌశిక్ గారి కార్యక్రమంచే 90 రోజుల్లో నిర్మాణం చేసుకున్న మన ప్రాంతంలో దేవాలయం ఉమ్మడి జిల్లాలో అది ప్రత్యేక ఆలయము. ఇంత మంచి భక్త మార్గంలో దేవాలయంలో 18వ వార్షికంలో శ్రీమాన్ గౌరవ శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుసుకుని ప్రతి కార్యక్రమంలో కూడా సత్సంగంలో కూడా అందరూ ఐకమత్యంతో ఉంటూ సత్సంగం తర్వాత కూడా అలాంటి ఐకమత్యంతో భక్తి భావాన్ని ప్రతి ఒక్కరికి పెంపొందిస్తే వచ్చే తరాలు కూడా మనము బీజాలు వేసినట్లయితే ఈ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరణ చేసిన పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా పాడడానికి ప్రతి వారికి చదివే విధంగా వాడే విధంగా పాటలు పొందుపరిచారు. వారికి పెద్దగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఒక చిన్న అనౌన్స్మెంట్కి వారికి అన్ని సాయంత్రం 7:30 నుండి 9 గంటల వరకు ఆ యొక్క స్వామి ఆలయంలో భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆ కార్యక్రమం గతంలో 3 వారాలు గురువారం నిర్వహించుకోవడము, భక్తుల సూచనల మేరకు మంగళవారం సాయంత్రాన్ని ఏర్పాటు చేసుకోవడము. ప్రతి మంగళవారం రేపటి ప్రారంభమవుతుంది. అందరూ వచ్చి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు పొందండి. నాగపంచమి అది కూడా ప్రత్యేక దర్శనం చేసుకున్నట్లయితే అందరికీ పేరు పేరు ధన్యవాదాలు.
శ్రీ భక్త మార్కండేయ సత్సంగ్ స్తోత్రమాలిక 17 సంవత్సరాలు నిండుకొని 18 సంవత్సరాలు అడుగుతున్న శుభ సందర్భంలో పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, ఉత్తర తెలంగాణకే తలమానికమైనటువంటి ఆచార్యులు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా హాజరవుతున్నటువంటి మన జగ్యాల వాస్తవులు, పెద్దలు, గురువర్యులు, తండ్రి సమానమైనటువంటి పెద్దలు శ్రీ నంబి వేణుగోపాల కౌశిక గారికి కార్యక్రమం చేసుకున్నాము. ఇట్టి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అధ్యక్షుడు మన పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు భోగ చిన్న గంగాధర్ గారు, అట్లాగే వేదికను అలంకరించిన తిరుమల విష్ణు శర్మ గారికి, మిత్రుడు వారి సత్సంగ కార్యక్రమ అధ్యక్షుల వారి అధ్యక్షతన జరిగినటువంటి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున జనం హాజరు కావడం మహోన్నతమైన కార్యక్రమం. ఇప్పుడు ఈ కార్యక్రమాల్లో చెప్పుకోదగ్గ విషయాలు 2 ఉన్నాయి. జీవితాంతం రుణపడి ఉండాలని నమస్కారం చేసుకుంటూ మార్కండేయ గుడి ఎప్పుడైతే స్థాపించిన జగిత్యాల అప్పటి పూజారి అయినటువంటి రుద్రాంగి రామయ్య గారి తర్వాత వారు తదనంతరం అంటే వారు వెళ్ళిపోయిన తర్వాత వారి కొడుకైనటువంటి కాకుండా కులాసగా అక్కడ చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర మార్కండేయ టెంపుల్ తోటి అనుబంధం ముడిపడి ఉన్నది. వారి తదనంతరం వారి అనుభవైనటువంటి నాగుల పంచమి, వినాయక చవితి, నవరాత్రులు, దసరా నవరాత్రులు, దీపావళి మహోత్సవాలు, ఉగాది, శ్రీరామనవమి, శ్రీరామ కళ్యాణంతో పాటు ప్రతి సోమవారాన్ని ఒక పండగగా మార్చిన మన మార్కండేయ సత్సంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు గత 18 సంవత్సరాలుగా ప్రతి సోమవారం నాడు అనుపెరగకుండా విశేషంగా భక్తులను దేవాలయానికి ఆకర్షిస్తూ విశేష సంఖ్యలో భక్తులు దేవాలయానికి వచ్చేట్టు చేసి దేవాలయం తమ తమ స్థానాల్లో ఉపస్థితి కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మొదటి ముద్రణలో అనేక భజనలు సమర్థీకరించడం జరిగింది. మరి పాతపడ్డాయి. నామం పాతపడలే కానీ నామస్మరణ పాతపడ్డది. ఆ యొక్క అందులోని భావాన్ని 2వ ముద్రలో కొంగొత్త దీతుడి సందర్భంలో అలాంటి భజనలన్నింటినీ సేకరించి గురించి మాలగా భక్త మార్కండేయుని సమర్పణ భావంతో కొంగొత్త భజనలతో 336 పేజీలతో విలసిల్లుతూ వందలాది భజనలు. మీరు ఏ భజన కావాలన్నా కూడా ఈ యొక్క భజనాల్లో చూస్తే దొరుకుతుంది. ఏ దేవాలయంలో జరిగే సత్సంగంలో కానీ ఆయా దేవతామూర్తులకు సంబంధించినటువంటి అందులో సేకరించడంలో అత్యంత లాఘవంగా సేకరిస్తూ తప్పులు లేకుండా, తప్పులు దొరకకుండా అహర్నిశలు ప్రింటింగ్ ప్రెస్ గురువర్యులు గురుస్వామి అయ్యప్ప దేవాలయ వ్యవస్థాపక గురుస్వామి బండారు లక్ష్మీనారాయణ గారి ఏకైక కుమారరత్నం బండారి సంతోష్ గారు. అది ప్రింటింగ్ లో అది గీతా సత్సంగమే కానీ లక్ష్మీ గణపతి దేవాలయ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ భజనలు సేకరించాలంటే అన్ని సత్సంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులైతేనే, అన్ని భజన పనులతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులైతేనే అన్ని భజనలు చెత్తనే ఉండి ప్రతి ఒక్క భజనను రూపకల్పన చేసినటువంటి ప్రతి భజనలు కూడా అందులో పెండు చేసే సమయంలో ఎలాంటి తప్పులు దొరకకుండా అనేకమైనటువంటి భజన పనుల నుండి సేకరించినటువంటివి. అటువంటి వైదిక సలహాదారుగా ఆచార్యవర్యులు ఈ 3వ ముద్రకు సహకరించిన దాతలందరికీ కూడా
వారి అమోఘమైనటువంటి శుభ ఆశీస్సులు అందజేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలను రూపొందిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి విశ్వశర్మ గారు ముందు మాట ద్వారా అనేకమైనటువంటి శుభ అలాగే భక్త మార్కండేయ మహాదేవాలయ భక్తుల యొక్క మనస్సును అందులో క్రోడీకరించడం జరిగింది. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథరాజానికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున శుభాశిస్సులు శుభానందనలు చెప్తూ ఈ సందర్భంగా అధ్యక్షులు జిఆర్ స్వామి గారు ఇప్పటి వరకు కన్నులుగా భావిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఆకుపతిని శ్రీనివాస్ గారు ఆచార్యవర్యులను ప్రతిష్ఠిస్తూ 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 15 సంవత్సరాల క్రితం ఈ దేవాలయంలో ఒక సత్సంగాన్ని ఏర్పడే తలపు ఎలా వచ్చింది అని చెప్పడానికి ముఖ్యంగా నేను గత 25 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికంగా పిల్లలుగా ఒకే కారణం శ్రీ లక్ష్మీ గణేశన్ గారు అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాలను నేర్చుకొని మరి ఎక్కడ రేగించాల ప్రాంతంలో నడిపేటటువంటి ఈ దేవాలయంలో కూడా ఒక సత్సంగాన్ని ఏర్పరిస్తే బాగుంటున్నటువంటి భావనతో ఇక్కడ మా మిత్రులకి సహకారంతో అప్పుడు వైభవంగా రోజు శోభాయమాన కార్యక్రమంగా 15 సంవత్సరంగా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పుట్టినగా ఈ కార్యక్రమాన్ని పూర్తించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక అద్భుతమైన మాసోత్సవం కార్యక్రమాన్ని అనేకమైనటువంటి గ్రంథాలను కూడా జరుగుతుంది. అందులో ముఖ్యంగా మార్కండేయ పురాణం శివపురాణం జరి కోసగారి చేతులనే కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవ కార్యక్రమంగా ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమంతో ముందుకెళ్ళడానికి తప్పకుండా నామతి కృషిస్తాను. మరి దీంతో పాటు అమ్మవారి యొక్క సత్సంగాన్ని కూడా ఇక్కడ నవదుర్గా సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇక్కడ సత్సంగ కార్యక్రమం నిర్వహించేవారు. మరి వారు వారి యొక్క స్పష్టమైనటువంటి గోధుమలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క పుస్తకం ముద్రణకు మరి ఆచార్య సంతోషానికి పేరు ధన్యవాదాలు. ఎందుకంటే వారి ఏ పుస్తకం 3 నెలలు 4 నెలలు సంవత్సరం తక్కువ ఎవరికి లేదు.